తెలంగాణలో కోడి మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలనే డిమాండ్తో రిటైల్ యాజమాన్యులు నేటి నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేశారు. గతంలో మార్జిన్ కేజీకి ₹26 ఇవ్వగా ఇటీవల పౌల్ట్రీలు దాన్ని 16కు తగ్గించాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఓనర్స్ అంటున్నారు. మార్జిన్ను ₹30కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నేటి నుంచి రేషన్ షాపులో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపించేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం ఇస్తారు. అత్యోదయ కార్డులున్న వారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల సిలిండర్పై 190.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నారు. గత నెల దీనిపై ₹115 పెంచిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడడంతో ధర పెరుగుతుంది. 2 రోజులుగా కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాలలో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని, దీనితో రైతుల కష్టం నేలపాలైందన్నారు.